హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో పెళ్లి కొడుకును చేసే కార్యక్రమాన్ని అయితే చూసేద్దామా. పెళ్లి కొడుకుని చేసే మునిపే ఇలా పచ్చని గుంజన నాటి వాటికి పసుపు కుంకుమలతో పూజలు చేసి పందిరి వేయడం అయితే స్టార్ట్ చేసేస్తారండి. తర్వాత పెళ్లి కొడుకు చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ ట్రెడిషన్స్ అయితే ఫాలో అవుతారు కదా. మాకైతే ఇలా గుంజన్ నాటడం అంటూ ఏం లేదండి, బట్ శరత్ గారికి అయితే ఉంది. సో వాళ్ళైతే ఇలా స్టార్ట్ చేసేసారు. ఇక ఈ ఈవెంట్ నుండే మనకి సన్నాయి మేళాలు అంత పెళ్ళి సందడి మొత్తం ఈ ఈవెంట్ నుండే స్టార్ట్ అయిపోతుందండి. మనకి పెళ్లి కొడుకుని చేయాలి అంటే ఫస్ట్ చేయించాల్సింది మంగళ స్నానమే కదా. ఈ మంగళ స్నానం చేయించడానికి ఫస్ట్ అయితే రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని ఇలా అందరినీ ఇన్వైట్ చేసి పెళ్ళికొడుకుతో పాటు తోడు పెళ్ళికొడుకుని కూడా కూర్చోపెట్టి నలుగు అయితే ఫుల్గా అప్లై చేస్తారు. అన్న తమ్ముల ఫన్ అయితే ఇక్కడి నుండే స్టార్ట్ అయిపోయిందండి. అసలు మా మర్ది గారు కొంచెం కూడా స్పేస్ లేకుండా శరత్ గారికి మొత్తం అప్లై చేసేసారు నలుగు. సో ఇలా అందరూ నలుగు పెట్టిన తర్వాత పెళ్ళికొడుకుకి హారతి ఇచ్చి మంగళ స్నానం అయితే చేయించేస్తారు. మంగళ స్నానం అన్నది కంప్లీట్ అయిన తర్వాత ఇలా అందరికీ తాంబూలం అయితే ఇచ్చి ఈవెంట్ని కంప్లీట్ చేసేస్తారు. సో ఇదే అండి పెళ్ళికొడుకు ఈవెంట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.